బీపీ బాగా పెరిగిపోతుందయ్యా. టెన్షన్ అవ్వకండి, అంతా సరైపోతుంది. మీకు నేను గుర్తున్నానా? గుర్తున్నావు. ఇక్కడే పనిచేస్తున్నావా? 2 ఏళ్లుగా. అయితే నేను వెళ్తాను. ఇదిగో వేసుకో. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. అదేం లేదు. నువ్వు వాడికి కాస్త టైం ఇవ్వు, వాడంతటి వాడే వచ్చి మాట్లాడతాడు. ఇక్కడి నుంచి చాలా బాధతోనేగా వాడు వెళ్ళాడు. మర్చిపోవడానికి టైం పడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నేను కాస్త పడుకుంటాను. జాగ్రత్త, నెమ్మదిగా. ఎవర్రా వాళ్ళు? నాకు తెలీదురా. తిరునాళ్ళ రోజు మొదలైన గొడవ. నాన్న మీద చెయ్యేశారని నేనే వాళ్ళని కొట్టాను. అందుకే ఇలా డేవిస్, నీ దాదాగిరి నా దగ్గర చూపించద్దు. కదిలేవంటే బుల్లెట్ని దించి పేగులు చిల్చేస్తా. గొడవ చేయకుండా మర్యాదగా నాతో వచ్చేసే. రా. నేనేం తప్పు చేశాను సార్? అవన్నీ బాగా విచారించి ఒక నవల రాసి నీకు ఇస్తాను. ఇప్పుడు నడవరా. ఎక్కువ ఏడవకూడదమ్మా, నా బంగారం కదూ. ఏడవకు. పాపకి ఇంకో 4-5 రోజులు నొప్పిగా ఉంటుంది. నేను ఇంజెక్షన్ చేస్తాను, తగ్గిపోతుంది. మెడ కదపకుండా చూసుకోండి. సిమీకి ఎలా ఉంది? తనకి ఇంప్రూవ్మెంట్ బానే ఉంది. అయినా హెడ్ ఇంజురీ కదా, కొన్ని రోజులు ఐసీయూలో ఉంచుదాం. ఓకే? ఇదిగో కాలు ఇప్పుడు అంత నొప్పిగా లేదు కదా? లేదు, పర్వాలేదు. ఓకే కదా? ఉంది. సరే బంగారం, ఏడవకు నాన్న, ఏడవకు. అమ్మ వచ్చేస్తుందమ్మా.
నా చిట్టి తల్లికి అంకులు ఏం తీసుకొచ్చానో చూడు. రాయ్, నువ్వు ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? డ్యూటీలోనే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. మీరిద్దరు కాస్త నాతో రండి. రాయ్, ఏంట్రా? లేదు, ఏం లేదు, వీళ్ళతో కాస్త మాట్లాడాలి అంతే. రా రారా. నేను ఇప్పుడు వచ్చింది వేరే విషయంగా. మన పీటర్ ఉన్నాడుగా, వాడిని వేరే కేసులో లేపేశాను. పేరు డేవిస్. మన ఇంటికి వచ్చి గొడవ చేశారు కదా, వాళ్ళల్లో వీడు ఒకడు. వాళ్ళ గ్యాంగ్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ వీడు చెప్తాడని అనిపించట్లేదు. మీరు పని చేయండి, మీ అమ్మా నాన్న ఇద్దరితో మాట్లాడి ఓ కంప్లైంట్ రాసి తీసుకోండి. దాంతో వాడి తల్లి పాలు కక్కించైనా మిగతా వాళ్ళందరినీ నేను లేపేస్తాను. మన కేసుని ఎలాగైనా నేను స్ట్రాంగ్ చేయాలి. అందుకనే మేము ఎవ్వరి మీద కంప్లైంట్ ఇవ్వనే లేదే. తిరిగి చేయాల్సింది బయటికెళ్ళి మరీ తిరిగి ఇచ్చేస్తాం. అది జరిగే పని కాదు. ఏదేమైనా సరే మేము ఇక్కడి నుంచి వెళ్లేలోగా వాళ్ళకి అర్థమవుతుంది మేము ఎవరు ఎలాంటి వాళ్ళమని. మీరు ఈ కేసు నుంచి తప్పుకోండి. చెప్పరా. రే, మనకు తెలిసిన కుర్రాడి లోకల్ ఛానల్ సెటప్ ఇది. ఈ ఏరియాలో ఏం జరిగినా వాడే వీడియో తీస్తాడు. పదండి. నేను బయట ఎక్కువ తీయలేదు భయ్యా, లోపల ఎక్కువ తీశాను. అక్కడ ఆపు. కొంచెం రవండ్రా. ఆపు. ఇంకొంచెం జూమ్ చేయి. చేస్తాను. అందులో ఒకడు ఈడే. వీడు సునీల్ కదా. ఏంటి, వాడికి తెలుసా? ఎక్కడుంటాడు? మన వైపిన్ లో బోట్ సర్వీస్ ఉంది కదా, అక్కడే పనిచేస్తున్నాడు వీడు. ఏంటి, వాడిని కలవాలా మీరు? రారా. దిగండి, అందరు దిగండి. దిగే వాళ్ళు పక్కకి వెళ్ళి నుంచండి అయ్యా. ఎక్కాలి కదా అందరూ. రేయ్, ఏంటమ్మా చూస్తున్నావు? ఎక్కు ఎక్కు ఎక్కు. రేయ్, ఎక్కవయ్యా. రండమ్మా, రండి. దిగండి దిగండి, తొందరగా దిగండి. అందరు దిగండి. అమ్మా దిగండి అమ్మా. రే, సరే నేను బయలుదేరుతాను. రేయ్, ఏంటి దిగలేదా? ఇదే లాస్ట్ స్టాప్. ఏంట్రా, గొడవ చేయడానికి వచ్చావా? మర్యాదగా పారిపో, లేదంటే కత్తి దించుతా. అయితే దించరా.
నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు బాగా అర్థం ఏంటుంది అనుకుంటా. చెప్పరా, ఆ రోజు నీతో ఉన్న వాళ్ళంతా ఎవరు? చెప్పరా, చెప్తా 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 నేను చెప్తా. సభ రతీష్ ఇక పోవచ్చు, వీళ్ళందరూ కొచ్చిలోనే ఉన్నారు.